ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. అందరికీ వారాహి నవరాత్రులు శుభాకాంక్షలు. వారాహి అమ్మవారి గురించి, బృహదేశ్వర ఆలయంలో ఉన్న వారాహి అమ్మవారి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బృహదేశ్వర ఆలయం తమిళనాడులో ఉంటుంది. తమిళనాడులో మనం ఏ ఆలయానికి వెళ్ళినా వారాహి అమ్మవారి యొక్క ఉపాలయాలు మనం దర్శించుకోవచ్చు. అలాగే ఈ బృహదేశ్వర ఆలయం కూడా అలాంటిది. బృహదేశ్వర ఆలయం చోళ మహారాజులు నిర్మించిన అతి పెద్ద ఆలయాలలో ఒకటి. ఈ ఆలయంలో శివలింగం ఎంతో ఎత్తైన శివలింగం. ఈ ఆలయంలో అమ్మవారు ఇలా ఉంటారు. ఈ ఆలయం నిర్మించడానికి చోళ మహారాజులకి ఎన్నో ఏళ్లు పట్టిందట. ఈ ఆలయంలో వారాహి అమ్మవారిని ఎలా నిర్మించారనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే పూర్వము చోళ మహారాజులు వారాహిదేవి ఆరాధన చేస్తూ ఉండేవారట. అయితే వారు ఎంత పెద్ద యుద్ధమైనా సరే వారాహి పూజ చేసిన తర్వాతే వాళ్ళు యుద్ధానికి బయలుదేరేవారట. అయితే వారాహి అమ్మవారిని మనం దండనాయకి అని చెప్పుకుంటాం కదా. వారాహి అమ్మవారి పూజ చేసిన వాళ్ళకి శత్రునాశిని, శత్రువులే యుద్ధానికి వస్తూ ఉంటారు కదా. అలా రాజులు యుద్ధానికి వెళ్లే ముందు తప్పకుండా వారాహి అమ్మవారిని పూజించి వెళ్లేవారట. తిరిగి విజయాన్ని సొంతం చేసుకొని వచ్చేవారట. అలా ఉండగా చోళ మహారాజుకి ఒకసారి ఆలయం నిర్మిద్దామని ఆలోచన వచ్చిందట. అప్పుడు వాళ్ళ దగ్గరున్న వరాహం ఒకటి పరిగెత్తుకుంటూ వెళ్లి భూమిని తవ్వడం ప్రారంభించిందట. అయితే ఆ భూమిని అది ఎంత గట్టిగా తవ్విందంటే అక్కడున్న భూమి కంపించే అంత గట్టిగా తవ్విందట. తవ్వినంబడే రాజుకి భయం వేసి రాజు తన ఆస్థానంలో ఉన్న పండితులను అందరినీ అడగగా అప్పుడు వారు వారాహి అమ్మవారు తన ఆలయాన్ని నిర్మించమని చెబుతుంది అని చెప్పారట. అప్పుడు రాజు వారాహి అమ్మవారి ఆలయాన్ని నిర్మించారట. అదే ఇప్పుడు మనం బృహదేశ్వర ఆలయానికి వెళ్ళగానే ఎంట్రన్స్ లోనే లెఫ్ట్ సైడ్ లో మనకి వారాహి ఆలయం ఉంటుంది. మీరు ఇప్పుడు నా పూజ గదిలో చూస్తున్న వారాహి అమ్మవారి ఫోటో కూడా అదే. అమ్మవారు ఎంతో చక్కని రూపంతో చాలా బాగుంటుంది, చిరునవ్వుతో ఉంటుందన్నమాట. అమ్మవారిని అందరూ ఉగ్రదేవత అంటారు కదా, కానీ ఈ ఆలయంలో అమ్మవారు చాలా బాగుంది. అలా చోళ మహారాజు వారాహి అమ్మవారి ఆలయాన్ని నిర్మించారట. మీ అందరికీ తెలుసా, ఈ ఆలయంలో మొదటిగా వారాహి అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాతే విఘ్నేశ్వరుడికి కానీ శివుడికి కానీ అమ్మవారికి కానీ నైవేద్యాన్ని సమర్పిస్తారట. మనము ఏ పూజను ఆరంభించినా మొదటిగా విఘ్నేశ్వరుడికి ఆరంభిస్తాం, కానీ ఇక్కడ మాత్రం వారాహి అమ్మవారికి మొదట చేసిన తర్వాతే విఘ్నేశ్వరుడికి, తర్వాత శివుడికి చేస్తారట. ఆలయం కూడా ఎత్తైన గోపురంతో మంచి నిర్మాణ శైలితో ఉంటుంది. మీరు ఈ ఆలయానికి వెళ్తే లోపలున్న స్వామివారిని చూస్తే ఆశ్చర్యపోతారు. అంత పెద్ద శివలింగం మరెక్కడా మనము చూడలేం. అలాగే నందీశ్వరుడు కూడా చాలా పెద్దగా ఉంటారు. తప్పకుండా మీరు కూడా తమిళనాడు వెళ్తే ఈ ఆలయాన్ని దర్శించడానికి ప్రయత్నించండి. వారాహి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. శ్రీ వారాహి దేవ్యే నమః.